ఐపీఎల్ చరిత్రలో రికార్డు స్కోరు 20 ఓవర్లలో 277 పరుగులు చేసిన సన్ రైజర్స్. తెలంగాణ నూతన హైకోర్టు భవన పనులు ప్రారంభం. న్యాయ వ్యవస్థ విలువలు పెంచేలా కృషి చేయాలని సీజేఐ సూచన. పద్నాలుగు మంది అభ్యర్థులతో కాంగ్రెస్ 8వ జాబితా విడుదల. 4 తెలంగాణ అభ్యర్థులకు దక్కిన లోక్సభ టికెట్లు. ఏపీలో 10 అసెంబ్లీ స్థానాలకు బీజేపీ అభ్యర్థుల ప్రకటన. సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డిలకు దక్కని టికెట్. ఇవాళ మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు. మల్కాజ్గిరిలో పోటీకి రేవంత్ రెడ్డి భయపడుతున్నారు. ఎన్నిసార్లు సవాల్ చేసినా స్పందించడం లేదని కేటీఆర్ ఎద్దేవా. హైకోర్టులో దానం నాగేందర్ కు వ్యతిరేకంగా పిటిషన్. దానంపై అనర్హత వేటు వేయాలని పిటిషన్. ఇవాళ నంద్యాలలో మేమంతా సిద్ధం సభ. విస్తృత ఏర్పాట్లు చేపట్టిన వైసీపీ నేతలు. రాయలసీమను రాళ్లసీమగా మార్చారు. ప్రజాగళం సభలో జగన్ పై నిప్పులు చెరిగిన చంద్రబాబు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన వాదనలు. నిందితులను 5 రోజుల కస్టడీ కోరిన పోలీసులు. ట్యాపింగ్ వ్యవహారంలో లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమా? కేసీఆర్ కు కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసులరెడ్డి సవాల్. ఫోన్ ట్యాపింగ్ పై డీజీపీకి రఘునందన్ రావు ఫిర్యాదు. సమగ్ర దర్యాప్తు చేయాలని డీజీపీని కోరిన బీజేపీ నేత. ఢిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్ కు దక్కని ఊరట. తాత్కాలిక బెయిల్ నిరాకరించిన న్యాయస్థానం. కేజ్రీవాల్ సతీమణి సంచలన ప్రకటన. నిజాలను ఇవాళ కేజ్రీ బయట పెడతారని వెల్లడి. మోడీ ప్రభుత్వంలో అభివృద్ధి జరగటం లేదు. ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలన్న మంత్రి సీతక్క. మహబూబాబాద్ జిల్లా కోర్టులో ఈ సేవా కేంద్రం ప్రారంభం. వర్చువల్ గా ప్రారంభించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జీవై చంద్రచూడ్. గోదావరి నదిపై స్వల్పంగా కుంగిన గామన్ బ్రిడ్జ్. 56, 57వ పిల్లర్ల దగ్గర దెబ్బతిన్న జాయింట్ బేరింగ్. ఆలయ భూములకు దేవుళ్లపై పాస్బుక్లు ఏర్పాట్లు చేస్తాం. దేవాలయాల అభివృద్ధి చేస్తామని మంత్రి కొండా సురేఖ హామీ. అనంతపురంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన ఉద్యోగులు. 3 మున్సిపల్ సిబ్బంది, 15 మంది వాలంటీర్లపై ఈసీ వేటు. విశాఖ సీ పోర్ట్ డ్రగ్ కంటైనర్ కేసు బ్రెజిల్ వెళ్లనున్న సిబిఐ అధికారులు.
ఏప్రిల్ 6 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సిబ్బంది. కేరళ సీఎం కూతురుపై మనీ లాండరింగ్ కేసు నమోదు. వీణా విజయన్ కంపెనీలో అక్రమ లావాదేవీలు జరిగినట్టు గుర్తింపు. కేజ్రీవాల్ అరెస్టుపై స్పందించిన అమెరికా, యుఎస్ వ్యాఖ్యలను ఖండించిన భారత్.